హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 7ని గెలాక్సీ M20, రియల్మీ 2 ప్రో, జెన్ఫన్ మ్యాక్స్ ప్రో M20 యొక్క స్పెసిఫికేషన్స్తో అయితే కంపేర్ చేద్దాం. సో రెడ్మీ నోట్ 7 అయితే ఇంకా ఇండియాలో లాంచ్ అవ్వలేదు. సో చాలామంది అడుగుతున్నారు రెడ్మీ నోట్ 7 లాంచ్ ఎప్పుడు అని. సో దానికి సమాధానం లేదు. సో వాళ్ళైతే లీక్స్ ఇస్తున్నారు, కానీ అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేయట్లేదు. సో నేనే కాదు, ఎవరు కూడా రెడ్మీ నోట్ 7 ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ని కంపెనీ చెప్పంది అయితే చెప్పలేరు. సో మనం అన్ని జస్ట్ ఎక్స్పెక్టేషన్స్. డెఫినెట్గా ఫిబ్రవరి లేదా మార్చ్లో అయితే ఈ రెడ్మీ నోట్ 7 ఇండియాలో లాంచ్ అవుతుంది. సో అలాగే చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు రెడ్మీ నోట్ 7 కోసం వెయిట్ చేయాలా లేదా రియల్మీ 2 ప్రో, మ్యాక్స్ ప్రో M2, గెలాక్సీ M20 తీసుకోవాలని. సో అందుకోసమే ఈ కంపారిజన్ వీడియో, స్పెక్స్ కంపారిజన్ వీడియో. సో రియల్మీ 2 ప్రో, జెన్ఫన్ మ్యాక్స్ ప్రో M2కి సంబంధించి అన్బాక్సింగ్, ఫుల్ రివ్యూ, కెమెరా కంపారిజన్స్ అయితే చేశాను. సో ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తాయి, మీరు చూడొచ్చు. సో వీడియో పూర్తిగా చూడండి, దాన్ని బట్టి రెడ్మీ నోట్ 7 కోసం వెయిట్ చేయాలా లేదా M20, మ్యాక్స్ ప్రో M2, రియల్మీ 2 ప్రో వీటిలో ఏదో ఒకటి తీసుకోవాలన్న దాని గురించి మీకైతే క్లారిటీ వస్తుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 7 యొక్క ప్రైస్ మనకి 3GB 32GB వేరియంట్ యొక్క ప్రైస్ అయితే 10,000 to 12,000 అయితే ఉండే ఛాన్స్ ఉంది. 4GB 64GB వేరియంట్ ప్రైస్ 13,000-14,000 ప్రైస్ రేంజ్లో అయితే ఉంటుంది. సో మనం ఈ వీడియోలో 4GB 64GB ర్యామ్ వేరియంట్స్ ప్రైస్ని కన్సిడర్ చేసే డిస్కస్ చేద్దాం. సపోజ్ రెడ్మీ నోట్ 7 యొక్క ప్రైస్ 4GB 64GB వేరియంట్ది 13,000 లేదా 14,000 అనుకుందాం. M20 మనకు తెలుసు 13,000 ఉంది. రియల్మీ 2 ప్రో 13,000-14,000 మధ్య ఆఫర్లో 13,000 వస్తుంది, నార్మల్గా 14,000 ఉంది. మ్యాక్స్ ప్రో M2 యొక్క ప్రైస్ ప్రజెంట్ 15,000 ఉంది. వాళ్ళు OMG అసలు సేల్స్లో మేబీ 1,000 అయితే తగ్గించవచ్చు. సో మొత్తం మీద అన్నీ కూడా 13,000-14,000 ప్రైస్ రేంజ్లో ఉంటాయి. సో అందుకోసం మనమైతే వీటి స్పెక్స్ని అయితే కంపేర్ చేద్దాం. సో దాన్ని బట్టి ఏది బెస్ట్ అనే దానిపై మీకు అయితే ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే రెడ్మీ నోట్ 7లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీ లభిస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 చే ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. సో వాళ్ళైతే చాలా టెస్ట్లు అయితే చేస్తున్నారు. సో వాళ్ళ ఫోన్స్ చాలా స్ట్రాంగ్ అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అండ్ M20లో చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ వస్తుంది, పాలికార్బోనేట్ వస్తుంది, గ్లాస్ లాంటి ప్లాస్టిక్ కూడా కాదు. అండ్ ఫ్రంట్ మాత్రం డ్రాగన్ టైల్ గ్లాస్తో వస్తుంది. రియల్మీ 2 ప్రో మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ లాంటి ప్లాస్టిక్తో వస్తుంది. మ్యాక్స్ ప్రో M2 కూడా సేమ్ గ్లాస్ లాంటి ప్లాస్టిక్తో వస్తుంది. అండ్ ముఖ్య విషయం ఏంటంటే మ్యాక్స్ ప్రో M2 డిస్ప్లే అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 చే ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. సో డిస్ప్లే ప్రొటెక్షన్ విషయంలో వీటన్నింటిలో కూడా మ్యాక్స్ ప్రో M2 బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మనకి డిజైన్ పరంగా చూస్తే వీటన్నింటిలో బెటర్ డిజైన్ మనకి రెడ్మీ నోట్ 7లో కనిపిస్తుంది. అండ్ తర్వాత మ్యాక్స్ ప్రో M2, రియల్మీ 2 ప్రో ఉంటాయి. సో గెలాక్సీ M20లో శాంసంగ్ లవర్స్ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా బ్యాక్ మాత్రం M20ది అంత బాగా ఏం లేదు, యావరేజ్ అని చెప్పొచ్చు. సో శాంసంగ్ లవర్స్ మీకైతే ఈ విషయం నచ్చదు, కాకపోతే మీరు నచ్చినా నచ్చకపోయినా కానీ గెలాక్సీ M20 బ్యాక్ అయితే చూడడానికి చాలా యావరేజ్గా ఉంది. మొత్తం మీద డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా వీటిలో మనకి రెడ్మీ నోట్ 7 అయితే బెటర్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీ లైక్కి యూట్యూబ్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి రెడ్మీ నోట్ 7లో 6.3 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, IPS డిస్ప్లే లభిస్తుంది. అండ్ ఫ్రంట్ మధ్యలో మనకి రౌండ్ నాచ్, స్మాల్ నాచ్ అయితే కనిపిస్తుంది. అండ్ M20లో మనకి ఫ్రంట్ సైడ్ వాటర్ డ్రాప్ లాంటి నాచ్ కనిపిస్తుంది. అండ్ ఇందులో మనకి PLS TFT డిస్ప్లే, ఇది కూడా 6.3 ఇంచ్ సైజ్లోనే లభిస్తుంది, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. రియల్మీ 2 ప్రోలో కూడా మనకి 6.3 ఇంచ్ డిస్ప్లే, ఇది IPS డిస్ప్లే లభిస్తుంది. అండ్ మ్యాక్స్ ప్రో M2లో మనకి 6.23 ఇంచ్ డిస్ప్లే, ఇది కూడా IPS డిస్ప్లే, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. ఒక గెలాక్సీ M20లో తప్పితే మిగిలిన మూడింట్లో మనకి IPS ప్యానలే లభిస్తుంది. సో PLS TFT డిస్ప్లే, TFT డిస్ప్లేస్ అయితే జనరల్గా అయితే IPS డిస్ప్లేస్తో కంపేర్ చేస్తే డల్గా ఉంటాయి కొంచెం. సో డిస్ప్లే విషయంలో M20 వెనుకబడిందనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి రెడ్మీ నోట్ 7లో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, రియల్మీ 2 ప్రో, మ్యాక్స్ ప్రో M2లో కూడా స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ లభిస్తుంది. గెలాక్సీ M20లో Exynos 7904 ప్రాసెసర్ లభిస్తుంది. సో ఇది వీళ్ళ కొత్త ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరాని సపోర్ట్ చేస్తుంది. చాలా మంచి ప్రాసెసరే, ట్రిపుల్ కెమెరాని సపోర్ట్ చేసే ప్రాసెసర్, లేటెస్ట్ ప్రాసెసర్. కాకపోతే గేమింగ్కి అయితే ఈ ప్రాసెసర్ పనికిరాదు. మనకి స్నాప్డ్రాగన్ 632తో కంపేర్ చేయొచ్చు, కొంచెం బెటర్గా ఉంటుంది.
కానీ 636 కూడా ఈక్వల్గా ఉండదు. సో 13,000 ప్రైస్ రేంజ్లో వీళ్ళు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్తో ప్రాసెసర్ని తీసుకొస్తే అయిపోతుండే. సో అయినప్పటికీ ఇది మంచి ప్రాసెసర్. ట్రిపుల్ కెమెరాని ఇస్తే వాళ్ళు ఈ ప్రాసెసర్ని జస్టిఫై చేసిన వాళ్ళు అయ్యేవాళ్ళు, కానీ వాళ్ళు ట్రిపుల్ కెమెరాని ఇవ్వలేదు. జస్ట్ మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా మాత్రమే లభిస్తుంది. అండ్ మిగిలిన రియల్మీ 2 Pro, మ్యాక్స్ ప్రో M2 అండ్ రెడ్మీ నోట్ 7లో బెటర్ ప్రాసెసర్ ఉన్న ఫోన్ ఏంటంటే మాత్రం రెడ్మీ నోట్ 7. సో మూడింట్లో కూడా స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసరే ఉన్నప్పటికీ మనకి రెడ్మీ నోట్ 7లో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఫుల్ 2.2 GHz క్లాక్ చేయబడతాయి 4 కోర్స్. కానీ మన రియల్మీ 2 Pro అండ్ మ్యాక్స్ ప్రో M2లో 4 కోర్స్ 1.95 GHz క్లాక్ చేయబడతాయి. మిగిలిన 4 1.8 GHz క్లాక్ చేయబడతాయి. సో బెటర్ పర్ఫార్మెన్స్ మనకి ఫుల్ స్పీడ్లో క్లాక్ చేయబడిన స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉన్న రెడ్మీ నోట్ 7లో లభిస్తుంది. సో ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో ఈ 4 ఫోన్స్లో మనకి రెడ్మీ నోట్ 7 బెటర్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి రెడ్మీ నోట్ 7లో 4000 mAh బ్యాటరీ, M20లో 5000 mAh బ్యాటరీ, రియల్మీ 2 Proలో 5000 mAh బ్యాటరీ, మ్యాక్స్ ప్రో M2లో 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఈ డిపార్ట్మెంట్లో మనకి శాంసంగ్ గెలాక్సీ M20 బెటర్గా ఉంటుంది మిగిలిన వాటితో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఈ గెలాక్సీ M20 5000 mAh బ్యాటరీతో పాటు మనకి 15 వాట్స్ ఛార్జర్తో లభిస్తుంది. సో 2 hours లోపే మనం ఈ ఫోన్ అయితే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. సో శాంసంగ్ గెలాక్సీ M20 ఈ బ్యాటరీ డిపార్ట్మెంట్లో మాత్రం మిగిలిన 3 ఫోన్స్తో కంపేర్ చేస్తే బెటర్ అని చెప్పొచ్చు. సో మీ ప్రయారిటీ ఫాస్ట్ ఛార్జింగ్, ఎక్కువ బ్యాటరీ అయితే మాత్రం సో ఈ 4 మీరు M20ని కన్సిడర్ చేయొచ్చు. అంతేకాకుండా మనకి గెలాక్సీ M20లో USB Type-C పోర్ట్ లభిస్తుంది. సో అది కూడా మంచి విషయం అని చెప్పొచ్చు. రియల్మీ 2 Pro, మ్యాక్స్ ప్రో M2లో మనకి మైక్రో USB పోర్టే లభిస్తుంది. సో రెడ్మీ నోట్ 7లో కూడా మనకి Type-C పోర్ట్ లభిస్తుంది. కాకపోతే మనకి అందులో 4000 mAh బ్యాటరీ లభిస్తుంది. అండ్ బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ బెటర్ బ్యాటరీ కెపాసిటీ మనకి గెలాక్సీ M20లో లభిస్తుంది. అండ్ నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఈ 4 ఫోన్స్ని కెమెరా కంపారిజన్ అయితే నేను చేయలేదు కాబట్టి కంప్లీట్ జడ్జ్ అయితే చేయలేను. కాకపోతే రెడ్మీ నోట్ 7లో ఉన్న ప్రాసెసర్ 4Kని రికార్డ్ చేయగలదు. సో మ్యాక్స్ ప్రో M2, రియల్మీ 2 Proలో కూడా మనకి ఉన్న ప్రాసెసర్ 4Kని రికార్డ్ చేయగలదు. కానీ M20లో ఉన్న ప్రాసెసర్ 4Kని అయితే రికార్డ్ చేయలేదు వీడియోని. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మనకి శాంసంగ్ గెలాక్సీ M20లో లభించదు. కానీ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లభిస్తుంది. రియల్మీ 2 Proలో బ్యాక్ సైడ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లభిస్తుంది. అండ్ రెడ్మీ నోట్ 7లో కూడా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. సో వీడియో రికార్డింగ్ విషయంలో మాత్రం కొంచెం M20 వెనుకబడిందనే చెప్పొచ్చు. సో స్పెక్స్ను బట్టే ఈ విషయాన్ని అయితే మనం కన్ఫర్మ్ చేయొచ్చు. సో M20లో మనకి ఫ్రంట్ జస్ట్ 8 MP కెమెరా ఇచ్చారు. 13,000 ప్రైస్ రేంజ్లో 8 MP కెమెరా అంటే కొంచెం తక్కువనే చెప్పాలి. సరే, మనం చాలామంది అనొచ్చు 8 MP మ్యాటర్ కాదు అని. కాకపోతే ఈ 13,000 ప్రైస్ రేంజ్లో శాంసంగ్ M20లో అయితే పిక్సెల్ ఫోన్స్లో ఉండే కెమెరా సెన్సార్ని అయితే తీసుకురాదు. సో ఆ లెక్కన 8 MP ఒక నార్మల్ సెన్సారే అవుతుంది. సో బెటర్ కెమెరాని అయితే రిమైనింగ్ కాంపిటీటర్స్తో ప్రొడ్యూస్ చేయలేదని అయితే నేను అనుకుంటున్నాను. సో వాళ్ళు కొంచెం బెటర్ కెమెరాని అయితే ఇచ్చి ఉంటే బాగుండేది. సో ఓవరాల్గా మనకి స్పెక్స్ని బట్టి అయితే ఈ ప్రజెంట్ ఉన్న ఈ ఫోన్స్తో కంపేర్ చేస్తే M20 వెనకబడిందని చెప్పొచ్చు. సో మిగిలిన వాటిలో అయితే మనం టెస్ట్ చేయకుండా అయితే చెప్పలేం. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే రెడ్మీ నోట్ 7లో మనకి 100 Piతో వస్తుంది, MI 10తో వస్తుంది. గెలాక్సీ M20 100 Oreoతో వస్తుంది, ఎక్స్పీరియన్స్ UIతో వస్తుంది. రియల్మీ 2 Pro 100 Oreoతో వాళ్ళ కలర్ OSతో వస్తుంది. అండ్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 100 Oreoతో వస్తుంది. ఇది స్టాక్ ఆండ్రాయిడ్కి దగ్గరగా వస్తుంది, ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ కాదు. కొంచెం కస్టమైజేషన్స్ ఉంటాయి, కానీ మనం స్టాక్ ఆండ్రాయిడ్గా అయితే కన్సిడర్ చేయొచ్చు. సో OS విషయంలో పర్సనల్ ప్రిఫరెన్స్, మీకు కస్టమైజేషన్స్ ఎక్కువ అవసరం అనుకుంటే ప్రజెంట్ ఉన్న వాటిలో MI 10 బెటర్ అని చెప్పొచ్చు. కానీ మీరు స్టాక్ ఆండ్రాయిడ్ని ఇష్టపడే వాళ్ళైతే మ్యాక్స్ ప్రో M2 బెస్ట్ అని చెప్పొచ్చు. నా పర్సనల్ ప్రిఫరెన్స్ అయితే మ్యాక్స్ ప్రో M2లో ఉన్న స్టాక్ ఆండ్రాయిడ్కి దగ్గరగా ఉన్న ఎక్స్పీరియన్స్. వీటిలో ఉన్న UI అండ్ సాఫ్ట్వేర్ వర్షన్స్ అయితే ఇవి. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన M20 Piతో రావాల్సింది. సో మన రెడ్మీ నోట్ 7 అయితే 100 Piతోటే వస్తుంది. రియల్మీ 2 Pro, మ్యాక్స్ ప్రో M2 చాలా రోజుల క్రితం రిలీజ్ అయ్యాయి. సో అవి ఓరియోతో అప్పుడున్న సిచ్యువేషన్స్లో ఓరియోతో వచ్చాయి. ఇంకా వాటికైతే పై అప్డేట్ రాలేదు. నెక్స్ట్ ప్రైస్ విషయానికి వస్తే 3GB 32GB వేరియంట్ రెడ్మీ నోట్ 7లో మనకి 10,000 to 12,000 ఉంటుంది. సో ఇవన్నీ 4GB వేరియంట్సే మనం కంపేర్ చేసింది కాబట్టి రెడ్మీ నోట్ 7 4GB 64GB వేరియంట్ యొక్క ప్రైస్ అయితే 13,000 to 14,000 ఉండే ఛాన్స్ ఉంది. సో మ్యాక్స్ M20ది 13,000 అండ్ రియల్మీ 2 Proది 14,000, ఆఫర్లో 13 ఉంది. అండ్ మ్యాక్స్ ప్రో M2 15,000. మేబీ OMG సేల్స్లో వాళ్ళు 1,000 తగ్గించవచ్చు. ఓవరాల్ ఈ అన్ని ఫోన్స్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అంటే మంచి డిజైన్తో, ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ బాడీతో, బెటర్ ప్రాసెసర్తో, ఫుల్ క్లాక్ స్పీడ్ ఉన్న స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో, Type-C పోర్ట్తో
ఈ ప్రైస్ రేంజ్లో రెడ్మీ నోట్ 7 బెటర్ అని చెప్పొచ్చు. ప్రయారిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. మీ ప్రయారిటీ ఫాస్ట్ ఛార్జింగ్, బెటర్ బ్యాటరీ లైఫ్, ఒక బ్రాండ్లా కావాలనుకుంటే కొన్ని సంవత్సరాల నుంచి మీరు శాంసంగ్ లవర్ అయితే మాత్రం అయితే మీరు గెలాక్సీ M20ని చూజ్ చేసుకోవచ్చు టైప్ సి పోర్ట్తో. స్టాక్ ఆండ్రాయిడ్ మీ ప్రయారిటీ అయితే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియో రికార్డింగ్లో కావాలనుకుంటే, మీరు బెటర్ బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటే మ్యాక్స్ ప్రో M2 తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈ 4 ఫోన్స్ మధ్య కంపారిజన్. మీ పర్సనల్ ప్రిఫరెన్స్ని బట్టి వీటిలో మీరు ఏదో ఒకటి చూజ్ చేసుకోవచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.